ఆ పరమశివుడు ప్రతి చోటా ఉంటాడు అని మీకు తెలుసా? అయితే ఇది వినండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఒక శిల్పి ప్రతిరోజూ ఆలయంలో విగ్రహాలు చెక్కేవాడు. కాని అతనికి ఒక సందేహముండేది. నేను చెక్కే రూపాన్ని నిజంగా శివుడు చూస్తున్నాడా అని. ఒకరోజు అతనొక చిన్న శివలింగాన్ని చెక్కి ఎవరికీ చెప్పకుండా ఆలయంలో ఒక మూలలో పెట్టాడు. ఆ రాత్రి భారీ గాలివాన వచ్చింది. ఉదయం వచ్చి చూసేసరికి ఆలయంలోని పూలన్నీ ఎగిరిపోయాయి. కాని ఆ చిన్న శివలింగం మీద మాత్రం ఒక బిల్వపత్రం సరిగ్గా పడి ఉంది. ఆశ్చర్యపోయిన శిల్పి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాన్ని తాకగానే అతని చేతికి విభూతి వాసన వచ్చింది. ఆ క్షణంలో అతని గుండెల్లో ఒక కంపనం పుట్టింది. కళ్లలో ఆనందబాష్పాలొచ్చాయి. అప్పుడతనికి స్పష్టంగా అనిపించింది, తాను చెక్కింది కేవలం రాయి కాదు అని, ఆ పరమశివుడు దృష్టిలో నేను ఉన్నాను అని. అందరూ గట్టిగా రాయండి.